హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మార్కెట్ న్యూస్ రూమ్ అండ్ గుడ్ ఈవినింగ్. సో ఈరోజు అప్డేట్ కొంచెం ఫాస్ట్లో ఉంటుందండి. మీకు చాలా ఫాస్ట్ ఫ్లోలో ఉంటుంది. ఎక్కువ అప్డేట్స్ లేవు, జస్ట్ 3 అప్డేట్స్ అనమాట మనకు న్యూస్కి సంబంధించి. ఫస్ట్ మార్కెట్ గురించి మాట్లాడుకుందాం అండ్ దెన్ న్యూస్ గురించి మాట్లాడుకొని ఈరోజు సింపుల్గా అనౌన్స్ సెండ్ చేసేద్దాం. సో యాజ్ ఇట్ ఈజ్ ఎక్స్పెక్ట్ చేసినట్టే నిఫ్టీ మనకు 1.62% పడిందండి. నేను చేయలేదు యాక్చువల్గా, ఎందుకంటే నిన్న కొంచెం నెట్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట మనకు. సో ఓవరాల్గా మనకు కంప్లీట్గా నిన్న చేయలేకపోయాము. నిన్న పాజిటివ్గా రియాక్ట్ అయింది. మనకు నిఫ్టీ అనేది 24,400 వరకు వెళ్ళింది నిన్న నిఫ్టీ. సో నేను ఎక్స్పెక్ట్ చేశాను అనమాట. యాక్చువల్గా నిన్న ఒకవేళ వీడియో చేస్తుంటే చెప్పేవాడిని ఖచ్చితంగా. మనకు ఎక్స్పెక్ట్ చేసాయి డెడ్ క్యాప్ బౌన్స్ అవుతుంది, ఖచ్చితంగా అంత లోకి వెళ్ళింది కాబట్టి కొంచెం బౌన్స్ అయ్యి అగైన్ కిందికి వెళ్తుంది అని చెప్పి అనుకున్నాను అనమాట. ఎందుకంటే మనకు వార్ నుంచి ఎటువంటి న్యూగా కొంచెం పాజిటివ్ డెవలప్మెంట్స్ అనేవి లేవన్నమాట. సో దాని ఇంపాక్ట్ అనేది ఖచ్చితంగా కనబడుతుందని ఎక్స్పెక్ట్ చేశాను. అలాగే ఈరోజు మార్కెట్ మళ్ళీ కిందికి వెళ్ళిందనమాట. సో చూద్దాం, -1.62% పడిందండి. 23,866 దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనకు 2.13. మనకు యాక్చువల్గా బ్యాంక్స్ మనకు చాలా నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి అనమాట. 2.13% నెగిటివ్గా క్లోజ్ అయింది. సో 55,735 దగ్గర క్లోజ్ అయింది అనమాట. అండ్ సెన్సెక్స్ కూడా మనకు 1.71% నెగిటివ్ సైడ్ క్లోజ్ అయింది. సో కంప్లీట్గా మనకు 75,000 దగ్గర వరకు వెళ్ళిపోయింది అనమాట. 866 అక్కడ వరకు వెళ్ళిపోయింది. సో 76,863. సో ఇంకా ఇక్కడ నుంచి ఫర్దర్గా కిందికి వెళ్తుందా అంటే వెళ్ళే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది. ఎందుకంటే రీజన్స్ ఏంటనేది మనం మాట్లాడుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెక్టార్స్ ఏవేవి పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి ఈరోజు అనేది చూద్దాము. సో ఫార్మా, తర్వాత ఎనర్జీ, తర్వాత హెల్త్ కేర్ అండ్ ఆయిల్ అనమాట, ఆయిల్ అండ్ గ్యాస్. దీంట్లో మ్యాక్సిమం అన్నీ కూడాను ఫ్లాట్ విత్ పాజిటివ్గానే ఉన్నాయి. ఒక ఫార్మా సెక్టార్ తప్ప, ఫార్మా సెక్టార్ కాస్త పాజిటివ్గా ఉంది ఈరోజు. సో మిగతా అన్ని సెక్టార్స్ అంత పాజిటివ్ ఏం కాదు, మైనర్ పాజిటివ్, ఫ్లాట్ అని చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా మనకు ఫార్మా, ఎనర్జీ, హెల్త్ కేర్ అండ్ ఆయిల్ అండ్ గ్యాస్ అనమాట. ఆయిల్ అండ్ గ్యాస్ అయితే మరీ దారుణం, కేవలం మైనర్ ఫ్లాట్గా మాత్రమే క్లోజ్ అయింది. సో ఓవరాల్గా నెగిటివ్గా వచ్చేసి ఇంకా మిగతా అన్ని సెక్టార్స్ కూడా నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి అనమాట. సో ఒక్కొక్క సెక్టార్ 1%, 2% వరకు కూడా నెగిటివ్గా మనకు మూవ్ అయిన సంగతి మనం చూడొచ్చు ఈరోజు మార్కెట్లో. సో ఓవరాల్గా టాప్ గెయినర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే టాటా పవర్, జియో ఫైనాన్స్, తర్వాత అదానీ గ్యాస్, తర్వాత ఫెర్టిలైజర్స్ సంబంధించింది అనమాట. ఫెర్టిలైజర్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఫ్యాక్ట్ అనమాట. సో తర్వాత సిఎట్ టైర్స్, తర్వాత మనం చూసుకుంటే చలైట్ హోటల్స్, ఇలాంటివి మనకు మెయిన్గా టాప్ గెయినర్స్ లిస్ట్లో ఉన్నాయి. ఇంకా టాప్ లూజర్స్ లిస్ట్లో కనుక మనం మాట్లాడుకుంటే బజాజ్ ఫైనాన్స్, టీవీఎస్ మోటార్స్, తర్వాత మనం చూసుకుంటే అపార్ ఇండస్ట్రీస్, తర్వాత ఏఐఎల్ అంటే మనకు ఆసమ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. సో ఏఐఎల్, తర్వాత థంగమలి జ్యువెలర్స్, తర్వాత మనం చూసుకుంటే క్యూపిడ్ లిమిటెడ్, ఇలాంటివి మనకు టాప్ లూజర్స్ లిస్ట్లో ఉన్నాయన్నమాట. సో ఓవరాల్గా మార్కెట్ అనేది కంప్లీట్ నెగిటివ్ అనమాట. మార్నింగ్ మనకు కొంచెం చూసుకుంటే ఫస్ట్ ఓపెన్ అయ్యేది కాస్త పాజిటివ్లో ఓపెన్ అయినా తర్వాత తిరిగి ఒక్కసారిగా నెగిటివ్ సైడ్ వెళ్ళిపోయింది అనమాట. కొంచెం ఫ్లాట్గా ఉంటుందేమో అనుకున్నారు ఈరోజు. ఫస్ట్ కొంచెం మైనర్ నెగిటివ్గా ఓపెన్ అయినప్పుడు పెద్దగా కిందికి పడకపోవచ్చు, 24,000 దగ్గర సపోర్ట్ తీసుకుంటుందేమో అనుకున్నారు. బట్ 24,000 కూడా సపోర్ట్ చేయలేదన్నమాట, కిందికి వెళ్ళిపోయింది. 23,800 వరకు వెళ్ళిపోయింది. సో చూడాలి ఎలా జరుగుతుంది ఏంటనేది. ఎందుకంటే ఇక్కడ నుంచి చూడండి ఫర్దర్గా వార్ వరకు మనం మాట్లాడుకుంటే వార్ అనేది కంటిన్యూ అవుతోంది. ఒకరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఇంకొకరు దాడులు అయితే చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ ఎలా జరుగుతుందంటే ఇజ్రాయెల్ అండ్ అమెరికా వచ్చేసి ఇరాన్ మీద అటాక్ చేస్తాయి. తర్వాత ఇరాన్ వచ్చేసి మిగిలిన అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో, దుబాయ్, సౌదీ అరేబియా, ఖటార్, తర్వాత మనకు కువైట్, బహ్రెయిన్, ఇలాంటి కంట్రీస్ అన్నిటి మీద అటాక్ చేయడం అనమాట. ఇదే నడుస్తుంది. సో ఒక పక్క వీళ్ళకు నష్టం జరుగుతుంది, ఇంకో పక్క ఇరాన్ అయితే చెప్పక్కర్లేదన్నమాట. సో చాలా నష్టం జరుగుతుంది. కొత్త లీడర్ ఎవరైతే వచ్చారో అయతుల్లా ఖమేనీ కొడుకు, ఆయన అయతుల్లా కాదు అని చెప్తున్నారు ఇంకా స్టిల్. అంటే సుప్రీం లీడర్గా ఎన్నుకున్నప్పటికీ షియా ముస్లిమ్స్ వాళ్ళు. సో షియా ముస్లిమ్స్కి కొంచెం మనకు నాకంత ఐడియా లేదు కానీ ఆ రేంజ్కి అయితే రాలేదు మనకు. ప్రీవియస్ ఖమేనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్, ఆయన రేంజ్కి అయితే రాలేదు అని చెప్పి అయితే అంటున్నారనమాట. సో చూడాలి కానీ ఈయన గురించి మనకు న్యూస్లో ఏమొస్తుందంటే ఈయన ఆయతుల్లా ఖమేనీ కంటే కూడా డేంజరస్ అని చెప్పి అంటున్నారు అనమాట. సో సమ్ మోజీతోనే వస్తుంది సంథింగ్ ఈయన వీళ్ళ కొడుకు పేరు, ఇప్పుడు లేటెస్ట్ సుప్రీం లీడర్ పేరు అనమాట.
సో ఏం జరుగుతుంది ఏంటనేది చూడాలి వార్కి సంబంధించి. సో వార్ అనేది కంటిన్యూ అవుతుంది. ట్రంప్ ఏమన్నాడు నిన్న వచ్చేసి వార్ త్వరలోనే ఎండ్ అవుతుంది అని చెప్పి ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చారు. ఇరాన్ వాళ్ళు ఏం చెప్పారంటే మేమేం పీస్ టాక్స్కి రెడీగా లేము, వార్ని మేము కంటిన్యూ చేస్తాము, లాంగ్ వార్ కోసం మేము చూస్తున్నాం అన్నట్టు వాళ్ళు ఏమో చెప్తున్నారనమాట. ఇజ్రాయెల్ ఏమో ఏమీ మాట్లాడలేదు, అటాక్స్ ఏమో చేస్తూనే ఉందన్నమాట కంటిన్యూగా. సో వార్ అయితే కంటిన్యూ అవుతుంది, ఇది మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలి. నెంబర్ 1. నెంబర్ 2, ఇండియాకు సంబంధించిన షిప్స్ని ఏవైతే ఉన్నాయో మనకు స్ట్రైట్ ఆఫ్ హార్మోస్కి సంబంధించి, సో స్ట్రైట్ ఆఫ్ హార్మోస్లో ఈ మెయిన్ గల్ఫ్ కంట్రీస్ నుంచి అమెరికన్ షిప్స్ ఏవైనా వెళ్ళినా, లేకపోతే యూరోపియన్ షిప్స్ ఏవైనా వెళ్ళినా, లేకపోతే మనకు ఈ జీసీసీ కంట్రీస్కి సంబంధించిన షిప్స్ ఏవైనా వెళ్ళినా సరే అటాక్ చేస్తుంది ఇరాన్. సో షిప్స్ మీద అటాక్ జరుగుతుంది కాబట్టి ఆటోమేటిక్గా మనకు ఇన్సూరెన్స్ అనేది ఎవరు ఇవ్వరు అనమాట. ఎందుకంటే హై రిస్క్ జోన్ కిందకి వెళ్ళిపోతుంది స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ అనేది. సో హై రిస్క్ జోన్లోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మనకు ఇన్సూరెన్స్ అనేది రాదు. కాబట్టి షిప్స్ మూవ్మెంట్ కూడా చాలా స్లోగా ఉందన్నమాట. యాక్చువల్గా ఒక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ ఏం జరుగుతుందంటే దాదాపు 140 షిప్స్ ఏమో అనుకుంటాను స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ నుంచి డైలీ వెళ్ళేవి ప్రీ వార్, ఇది నేను చెప్పేది. సో పోస్ట్ వార్ తర్వాత అసలు వార్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ రోజు సెకండ్ రోజుల్లో ఏమైంది, డే 1 డే 2స్లో మనం చూసుకుంటే 0 అనమాట. కంప్లీట్గా షిప్స్ అనేవి మూవ్ అయ్యేవి కాదు. ఇప్పుడు మెల్లిగా 6 to 7 షిప్స్ అలా తిరుగుతున్నాయి అనమాట. సో ఇవి ఎలా తిరుగుతున్నాయి అంటే దీనికి కారణం ఏంటంటే చైనాకు సంబంధించి కానీ, రష్యాకు సంబంధించి కానీ, ఇండియాకు సంబంధించి కానీ, మనకు సంబంధించి కానీ షిప్స్ మెల్లిగా వస్తున్నాయని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి, మనకు ఫ్యూయల్ షార్టేజ్ ఉందని చెప్పి అనుకుంటున్నారు చాలామంది. ఫ్యూయల్ షార్టేజ్ లేదు, మనకు ఉండే వచ్చే షార్టేజ్ ఏకంగా ఓన్లీ ఎల్పిజికి సంబంధించి, అంటే గ్యాస్కి సంబంధించి మాత్రమే షార్టేజ్ వచ్చే ఛాన్స్ ఉంది. సో షార్టేజ్ వస్తుంది కదా అని చెప్పి ముందుగానే ఆర్డర్ చేయాలని చెప్పి చూడొద్దు. నార్మల్గా మీరు ఎప్పుడైతే ఆర్డర్ చేయాలనుకుంటారో అప్పుడే ఆర్డర్ చేయండి. ఆటోమేటిక్గా సిలిండర్ అయిపోయిన తర్వాత ఎలా ఆర్డర్ చేస్తారో అలాగే చేయమని చెప్పి నేను చెప్తాను. ఎందుకంటే అవి ఆర్డర్ చేయకపోతే మళ్ళీ రాదేమో అనుకొని మీరు వెంటనే ఆర్డర్ చేయడము అంటే వెంటనే ఆర్డర్ చేశారు అంటే మాత్రం చాలా రిస్క్ అనమాట. మనకు ప్రెషర్ పెరిగిపోతుంది సప్లై దగ్గర. కాబట్టి మనకు చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా నార్మల్గానే గ్యాస్ని కొనుక్కోండి, కానీ అడ్వాన్స్లో తీసుకోవాలి అని చెప్పి అయితే ట్రై చేయొద్దు. అండ్ గ్యాస్ ప్రైజెస్ కూడా పెరిగిపోతాయి అంటున్నారు. ఒక పక్క బెంగళూరులో ఒక హోటల్ అనుకుంటాను ఆల్రెడీ వచ్చి మేము కమర్షియల్ గ్యాస్ వాడము అని చెప్పి ఏదో చెప్పారనమాట. సో మేము స్టాప్ చేస్తున్నాం అన్నట్టు. సో ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, కమర్షియల్ గ్యాస్కు ఫస్ట్ ఇంపాక్ట్ వస్తుంది, తర్వాత మనకు కన్జ్యూమర్స్కి సంబంధించి అంటే మనకు ప్రైవేట్ సంబంధించిన ఇంపాక్ట్ అనేది వస్తుంది అనమాట. బట్ అంత టైం లేదు మనకు, జస్ట్ ఇది సెటిల్ చేయడానికి ఓన్లీ 1 month సరిపోతుందని చెప్పి ఇండియన్ గవర్నమెంట్ అయితే చెప్తుంది అనమాట. సో 1 month మాత్రమే మనకు ప్రాబ్లం ఉండే ఛాన్స్ ఉంది, ఆ తర్వాత మళ్ళీ నార్మలైజ్ అయ్యే ఛాన్స్ అయితే నాకు కనబడుతుంది. సో చూడాలన్నమాట ఏం జరుగుతుంది ఏంటి అనేది. ఇది గ్యాస్కి సంబంధించి, ఎందుకంటే ఎప్పుడు ప్యానిక్ మోడ్లోకి అయితే వెళ్ళకూడదు అనమాట. గవర్నమెంట్ కూడా అదే చెప్తుంది, ప్యానిక్ మోడ్లోకి వెళ్ళొద్దు. సో కామ్గా ఏం చేయాలనుకుంటున్నారో అది చేసుకోండి అని చెప్పి అయితే క్లియర్గా చెప్తున్నారనమాట. ఇంకా ఈరోజు ఇంకొక హైలైట్ న్యూస్ వచ్చేసి రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించి అనమాట. యాక్చువల్గా పాజిటివ్గా క్లోజ్ అవుతుంది అనుకున్నాను, బట్ లేదు, నెగిటివ్గానే క్లోజ్ అయింది అనమాట. -1% పైన నెగిటివ్గా క్లోజ్ అయింది ఈరోజు రిలయన్స్ కూడా. సో యాక్చువల్గా న్యూస్ ఏంటి అంటే రిలయన్స్ వాళ్ళు యూఎస్ఏలో కొత్తగా ఒక రిఫైనరీ అయితే కట్టబోతున్నారు అనమాట. యూఎస్ఏస్ ఫస్ట్ బిగ్గెస్ట్ రిఫైనరీ అని చెప్పి చెప్తున్నాడు. ట్రంపే అనౌన్స్ చేశాడన్నమాట దీన్ని కూడా. సో ట్రంప్కి ఏదైనా హైలైట్ చేసి చెప్పడం అలవాటే కదా. సో $300 billion అని చెప్పాడు. యాక్చువల్గా రిఫైనరీకి సంబంధించి మాత్రం $175 billion అని చెప్పి చెప్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఇది దేనికి సంబంధించి అయి ఉంటుంది అని మీరు ఏమైనా గెస్ట్ చేయగలిగితే గెస్ట్ చేయండి. సో సింపుల్ అనమాట, మీకు గెస్ట్ ఒకవేళ మీరు చేస్తుంటే మాత్రం ఖచ్చితంగా కరెక్టే, ఎందుకంటే వెనిజులా ఆయిల్కి సంబంధించింది అనమాట. వెనిజులా అండ్ ఇరాన్కి సంబంధించి ఫ్యూచర్లో ఒకవేళ అమెరికా ఇరాన్ ఆయిల్ని కూడా కంట్రోల్ చేసే స్టేజ్ కనుక వచ్చిందంటే ఖచ్చితంగా వెనిజులా ఆయిల్ అండ్ ఇరాన్ ఆయిల్ని మనము ఖచ్చితంగా దాన్ని మనం రిఫైన్ చేసే కెపాసిటీ మన దగ్గరే ఉంది. కాబట్టి మనల్ని అడుగుతున్నాడు అనమాట. ఆ టెక్నాలజీ రిలయన్స్ వాళ్ళ దగ్గర ఉంది. సో ఇప్పుడు రిలయన్స్ వాళ్ళు ఆ టెక్నాలజీని యూఎస్ఏలో ఇన్వెస్ట్ చేయబోతున్నారు అని చెప్పి అయితే వస్తుంది అనమాట. $300 billion అని అనౌన్స్ చేశాడు ట్రంప్. సో ట్రంప్ ఏదైనా ఎక్కువే కదా, ఆల్మోస్ట్ ఇష్టం వచ్చినట్టు చెప్పేస్తాడు వెంటనే. బట్ యాక్చువల్గా $175 billion అవుతుంది. ఇది ఇప్పుడు కాదు, అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. దాదాపు 5 years టైం పట్టే ఛాన్స్ ఉంది మినిమం. కాబట్టి ఏం జరుగుతుంది ఏంటనేది చూడాల్సింది ఉందన్నమాట. అండ్ అంతవరకు ఇరాన్ వారిని ట్రాక్ చేస్తాడా అంటే అంత టైం లేదని చెప్తాను నేనైతే. 1 month వరకు ట్రాక్ చేసినా సరే $billions నష్టపోతుంది అమెరికా. సో వీలైనంత వరకు తొందరగా ఈ వార్ని ఎండ్ చేయాలనే చూస్తారు అమెరికా అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను.
సో ఇంకా మెయిన్ క్రూడ్ దగ్గరికి వచ్చేద్దాం. క్రూడ్ మళ్ళీ $90 దగ్గరికి వచ్చేసింది అనమాట. సో యాక్చువల్గా కొంచెం డౌన్ సైడ్ వెళ్దాం అనుకునేది. సో దాదాపు 85-86 వరకు వెళ్ళింది అనమాట. అక్కడ నుంచి మళ్ళీ $90 వరకు వచ్చేసింది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది. రూపీ కూడా వీక్ అవుతుంది కదా, క్రూడ్ ఎప్పుడైతే పెరుగుతుందో ఆటోమేటిక్గా రూపీ కూడా వీక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చూడాలి ఎప్పుడు ఎలా జరుగుతుంది అనేది. 92 నుంచి మళ్ళీ కిందికి వస్తే మాత్రం రూపీ అనేది ఖచ్చితంగా క్రూడ్ కూడా కిందికి రావాలి దానితో పాటు. కాబట్టి ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ అనేది కొంచెం కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే ఏ కంట్రీకి మంచిది కాదు ఇంత లెవెల్లో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ పెరగడం అనేది. సో చూడాలి ఏం జరుగుతుంది ఏంటి అనేది ఈరోజు. సో ఓవరాల్గా ఇది ఈరోజు హైలైట్ న్యూస్ ఆఫ్ ది డే అనమాట. చివరిదాకా వీడియోని చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు మార్కెట్ ఆన్సర్ వీడియోలో మళ్ళీ కలుద్దామంటే దాని టేక్ కేర్, బాయ్ అండ్ గుడ్ నైట్.